హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. బాబాయ్ నుంచో బాబాయ్. అమ్మో ఈ ప్రదక్షిణలు ఏమిటా? కొంప చేసామన్నా నిమజ్జనం ప్లాన్ చేసావా? ఊరుకో, ఏంటా పాడు మాటలు? అది కాదు బాబాయ్, అది చెప్తాలే, నువ్వు నుంచో. అసలు మ్యాటర్ ఏంటో చెప్పరా? మ్యాటరా? ఇప్పుడు నువ్వు నుంచో బాబాయ్, నీకు చెప్తాను. ఒరే ఎవడో ఏ దేవుడికి దండం పెట్టుకుంటారంట, ఆయన 100 నిమిషాలు గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అంటే నీకు ఇప్పుడు దండం పెట్టేది కనపడిందా నీకు? అంతే కదా మరి. చీ దండం కాదు ఇది. అది పట్టుకో, చెప్తా. పట్టుకో, లాగు లాగు గట్టిగా. ఇలా బిగిపోయింది. అట్ట కాదు బాబాయ్, ఇది పట్టుకో, ఇది చేయి పట్టుకో, లాగు. అదే బాబాయ్, జరగాల్సిందంట జరిగిపోయింది బాబాయ్. ఈ రోజు నా చేతిలో ఏం లేదు బాబాయో, నా పని అయిపోయింది బాబాయో. అసలు ఏం జరిగిందో చెప్పి సావరా. నాకు ఎట్లకు నువ్వు పెళ్లి చేస్తావు కదా, నాకు ఒక అమ్మాయి వస్తది కదా, ఆ అమ్మాయి సుఖంగా ఒక పందిరి పట్టు మంచం మీద మెత్తడి పరుపు మీద పడుకోబెట్టి ఆవిడ సుఖంగా చూసుకోవాలనుకోని చూసుకోవాలి కదా, నా చేతులతో నేను తయారు చేద్దామని కార్పెంటర్ దగ్గరికి వెళ్ళాను బాబాయ్. వెళ్ళా, అంత పెద్ద పని పెట్టుకున్నా. వెళ్ళిన తర్వాత ఆడు చెక్క తీసి ఇలా నరకపోయాడు. ఊరుకో, నా పిల్లాన్ని చేసే మంచం మీద నీ చేయడం ఏంటి అని నేనే చెయ్యి చేసుకొని దాన్ని చెయ్యి తీసుకెళ్లి ఫెవికాల్ డబ్బాలో పెట్టి చెక్క ముక్క మీద కొట్టబోతే బాబాయ్ 2 చేతులు అతుక్కుపోయాయి బాబాయ్. లాగు బాబాయ్, ఫెవికాల్ డబ్బాతో అతుక్కుపోయింది. లాగు. అదే వచ్చింది లేదు బాబాయ్, ఈ రోజు నేను వంట చేయలేను బాబాయ్, నా వల్ల కాదు. నీళ్ళు తీసుకురా, నీళ్ళు నానబెడతాను చైత్రి. పెళ్ళైన తర్వాత కూతురికి అల్లుడికి అత్తోళ్ళు వాళ్ళే పంపిస్తారు కదా పందిరి పట్టి మంచం. అంటే నా పిల్లానికి నేనే చేసి పెడితే బాగుంటది కదా అని. ఎవరైనా పెళ్ళానికి గులాబీ పోయిస్తాడు, లేకపోతే 1 కిలో స్వీట్ బాక్స్ ఏదైనా తీసుకెళ్ళిస్తాడు, లేదా ఆవిడకి ఓసారి సినిమాకి తీసుకెళ్తాడు, లేదా షికారుకి తీసుకెళ్తాడు. నువ్వేంటా పట్టి మంచం పందిరి మంచం తీసుకెళ్ళిపోవడం ఆలోచన? అందరిలా ఆలోచించడం నాకు తెలియదు బాబాయ్, అందుకే నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదు రో. అది బాబాయ్, అందుకే ఎవరో ఆలోచించడం ఎందుకు, నాలా ఆలోచిద్దామని చెప్పి ఆలోచించాను, దెబ్బడిపోయింది. నిన్నటి నుంచి తినడానికి చేతులు పనిచేయట్లేదు, నిన్నటి నుంచి తాగడానికి చేతులు పనిచేయట్లేదు బాబాయో. ఎట్లాగైనా నువ్వే విడదీయాలి బాబాయ్ ఈ చేతుల్ని. సెపరేట్ గా కోసేస్తే పని అయిపోతుంది కదా. చేతులు కోస్తావా? అయ్యా మధ్య కాసి కోసేద్దాం, సెపరేట్ అవుతాయి కదా. వద్దు బాబాయ్, ఎలాగైనా దీన్ని నాకు ఒక 20 రోజులు రెస్ట్ ఇస్తే ఊరికెళ్ళి ఓపెన్ హార్ట్ సర్జరీ తీసుకోరా. అమ్మయ్యా తీసుకో బాబాయ్. నువ్వు ఎన్ని ప్రయోగాలు చేసినా ఈ చేతులు విడుకో బాబాయ్. ఒక అమాయకమైనటువంటి దెబ్బ తిన్నా, దీని మీద నన్ను ఇలా ఎగతాళి చెయ్యకు బాబాయ్. మెరాకిల్, వైద్య చరిత్రలో గొప్ప మెరాకిల్ బాబాయ్, నీకు తెలియట్లేదు. డాక్టర్ ఏం చెప్పాడు తెలుసా? ఒక బలమైన సిచ్యువేషన్ లో నీ చేతులు బయటకు వస్తాయా అని చెప్పాడు. బాబాయ్ నువ్వు నా దేవుడివి బాబాయ్, నువ్వు నా దేవుడివి. వచ్చిన పంపు చాలు ఇంక వంటలో కదా అంటే బాబాయ్ మళ్ళీ అతుక్కుపోతే మళ్ళీ రావని చెప్పాడు డాక్టర్. అలాగా బాబాయ్ బాబాయ్ వచ్చేసి అరే అంటే అప్పుడప్పుడు అయస్కాంతంలాగా అతుక్కుపోతూ ఉంటాయి. చేతులు కూడా ఎంతవరకు వాడాలి బాబాయ్. కడుపులో నొప్పి బాబాయ్, ఇప్పుడే వస్తా. కడుపులో నొప్పి బాబాయ్, ఒక 2 రోజుల్లో వస్తా. మంచి వెళ్తారా? ఈ లోపుగా నాకు ఇష్టమైనటువంటి మరి క్యాలీఫ్లవర్ కీమా చేసుకుంటాను నేను. క్యాలీఫ్లవర్ తో కీమా చేసుకుంటే ఉంటుంది. అబ్బా ఆ మధ్య వేరు రుచి వేరు. ఎట్లా చేద్దాం దీన్ని? అంటే నువ్వేగా అన్నావు ఒంట్లో బాగాలేనప్పుడు ఎక్కువ పని చేస్తే ఆ నొప్పిని డామినేట్ చేసి అది ఎప్పుడో చెప్పావు కదా. ఇది తొందర చేద్దాం. క్యాలీఫ్లవర్ నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు. క్యాలీఫ్లవర్ తీసుకున్నా, ముందు దాన్ని ఎలా తురమాలో నీకు తెలియదు కదా. అవును కదా. ఓ ప్లేట్ లో పెట్టుకుని ఏంటి ఒక కంచం తీసుకో, దాంట్లో ఇది పెట్టావు. అవును పెట్టా. ఇప్పుడు దాని పైనుంచి రుద్దు పైనుంచి కిందకి
అంటే పని నువ్వు నేర్చుకోవాలని చెప్పి చెప్తున్నా. బాబాయ్ నీ గురించి నాకు తెలుసు. నేను మొత్తం తొరిగిన తర్వాత ఆల్రెడీ తొరిగి పెట్టాను కదరా అని అంటావు కదా, నేను ఆల్రెడీ చూశాను. నువ్వు నా దగ్గర చెయ్యకు బాబాయ్. వెరీ గుడ్ వెరీ గుడ్. నేర్చుకున్నావు కదా, అదే నాకు కావాలి. ఇదిగో మొత్తం తొరిగావు ఇక్కడ. తీసా పక్కన పెట్టి అదే బాణాలు తీసుకో, చివరిలో గిన్నె తీసుకో, ఆ స్టవ్ మీద పెట్టు, మూతయి, అది వెలిగించు స్టవ్. ఏం వేసుకోవాలి మరి ఇప్పుడు దాంట్లో? నూనె. నూనె సరిపోతుందా? చాలే. దీనిలో విశేషం ఏంటంటే ఏమిటో, ఉల్లిపాయలు బాగా ముందు వేగాలి. ఓహో అర్థమైందా? దానికి ముందు కొంచెం జీలకర్ర చెప్తాను. జీలకర్ర, ఉల్లిపాయలు వేసేనా? వేసేయి. ఎవరు కలుపు, బంగారపు రంగులో రావాలి, అంతేనా? పచ్చిమిరపకాయలు నిలువ చీల్చి వేయాలి దాంట్లో. పచ్చిమిరపకాయలు రెండు చీల్చాలా? చీల్చాలి. చీల్చకపోతే కారం కలుపుతుంది. వేసేయి. ఓకే ఓకే చాలే, ఎందుకంటే మరి కారం కూడా వేస్తున్నాం కదా, అందుకనే ఇంక సరిపోదు. తీద్దా. ఉప్పు వేసుకో దాంట్లో, అవి ఓకే. కొంచెం పడుతుందిరా. ఓకే వేయి. ఓకే వెరీ గుడ్. వేసేయి, పుదీనా వేసేయి. నెక్స్ట్ కొత్తిమీర వేసావా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసావా? కలుపు మొత్తం. నెక్స్ట్ పసుపు వేసుకో, చిటికెడు పసుపు ఇదే గట్టి పెడతావా? ఓకే. రే ఎక్కువ అవుతుందిరా. ఏం కాదు బాబాయ్, ఎంత పసుపు వేస్తే ఆరోగ్యానికి అంత మంచిదట. నిజమా? అదా నాకు తెలియదులే, ఎవరో చెప్పుకుంటారు. చక్కగా వేగింది. టమాటాలు వేసుకో దీంట్లో. వేనా? వేసేయి. కలుపు బాగా. అక్కడ ధనియాల పొడి ఉంది, వేసేయి. ధనియాల పొడి వేసేయి. కొంచెం కారం వేయి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కదా, సరిపోతుంది. ఆ బఠానీలు కూడా వేసేదాం. కలుపు. అవును, ఇప్పుడు అవసరమైన మసాలా పొడి ఒకటి ఉంటుంది చూడు, ఏది కీమాకు అవసరమైన మసాలా పొడి, గరం మసాలా పొడి, అది కూడా వేసేయి. వేసావా? వేసాను. కలుపు మొత్తం. ఇది వేసేసి కలుపు. ఇది వేసేనా? కలిపేసి కొంచెం నీళ్లు పోసి మూత పెట్టడం, అంతే, అయిపోయింది. ఉప్పు కారం మసాలా మొత్తం అంతా కలవాలి జాగ్రత్తగా. నీళ్ళైనా ఎక్కువ పోయికు. చాలు బాగా కలుపు. ఇప్పుడు కలిపితే ఏమవుతుంది, ఉప్పు కారం అన్ని కలుస్తాయి అన్నమాట. అయిపోయిందా బాబాయ్? మూత పెట్టి మొత్తం చాలు గుంజుతుంది బాబాయ్. నువ్వుట్రా. కొత్తనాడు ఇప్పుడు ఏంటి, మూత పెట్టా? కొత్తనాడు మీద ప్రారంభించే. లేదు ఒకసారి అర్జెంట్కి కాళ్ళు చెప్పు బాబాయ్. అమ్మ కాలు వెనక్కి గుంజుతుంది బాబాయ్, ఎందుకో వెనక్కి గుంజుతుంది. అమ్మ పూర్వ జన్మ ఏదో జ్ఞాపకం వచ్చి. అంటే నీ ఉద్దేశం ఏంటి? పోయిన జన్మ గాడి అయి ఉంటామని. బాబాయ్ ఏమైందిరా? నా పిల్లానికి మంచం చేయాలని చెప్పాను కదా, ఆ చెక్కలన్నీ నా చేతులతో ఆ బరువులు మోసరికి కాలంతా ఒకటి చేతుల్లో వెన్నుమూతి కాళ్ళ కిందకు నొప్పి వచ్చిందిరా. ఏమో బాబాయ్, ఇప్పుడు దేని మీద ఎఫెక్ట్ అయింది అనుకో, అది దాని మీద పడదు, పక్క అవయవం మీద పడుతుంది అన్నమాట. ఓ పని చేయి, ఓ మంచి అమ్మాయి చూసిన తర్వాత, నీ పెళ్లి చేసిన తర్వాత మంచం నేను నీకు బహుమానంగా ఇస్తారా. ఓహో, నువ్వు కష్టపడకు. అట్ట అంటావా? మంచాలు చేయకు. సరే కీమాలు చెయ్యి. ఓకే. అది అబ్బా బాబాయ్, నా వల్ల కేకలు సాగు కేకలు. కాళ్ళు చేతులంతా ఒకటే గుంజేస్తున్నాయి. వెళ్ళి ఆ దండం మీద ఆరేసుకుని వస్తా బాబాయ్. అబ్బో, కాళ్ళు చేతులు దండం మీద నా వల్ల కాదు బాబాయ్, నా వల్ల కాదు. పని తప్పించుకోవడానికి ఏదో ఒక ఎదవేసాలు ఎత్తా ఉంటాడు సన్నాసి అని. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. బాబాయ్ కాళ్ళు చేతులు దండం మీద ఆరేద్దామని వెళ్ళా బాబాయ్. తీరా వెళ్ళి చూస్తే
మొత్తం అందరు బట్టలు వేసుకుని ఉన్నారు, ఎండాకాలం కదా. బాబాయ్ నీకు ఇంకో విషయం చెప్పడం బాబాయ్, ఈ రోజు నేను ఒక మంచి పని చేసి, నువ్వు అంటూ ఉంటావు కదా నువ్వు సహాయపడరా అని. ఈ రోజు నేను చేసిన మంచి పని చెప్తే నువ్వు తట్టుకోలేవు బాబాయ్. ఏం లేదు బాబాయ్, ఒక ఆయన ఒక దగ్గర నుంచొని స్టాండ్ దగ్గర, ఆటో స్టాండ్ దగ్గర అమీర్పేట 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 గొంతు చించుకొని అరుస్తున్నాడు బాబాయ్ గంట నుంచి. ఒక్కళ్ళు రావట్లే. నేను వెళ్ళి అమీర్పేట స్ట్రైట్ వెళ్ళి వచ్చిందని చెప్పా. అమీర్పేట అనేది ఆడి ప్యాసింజర్లు పిలుచుకోవడం కోసం అమీర్పేట ఆడికి ఇది తెలియక కాదు కాదా? అమీర్పేట అటు నువ్వు చెప్పడం అంటే పాపం ఇందాక నుంచి ఆటో దగ్గర నుంచొని ఏం తెలియకుండానే ఆటో నడుపుతున్నాడు. అదే నాకు తెలియదేమో పాపం అబ్బాయికి. ఓ ముచ్చాల కొమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పుట్టడి బొమ్మ. అది అయిపోయిందా? అయిపోయింది బాబాయ్. ఆకలి కేకలు అయిపోయింది ఆకలి కదా. అందుకే కాజా రొట్టెలు తయారు చేసుకున్నా. కాజా రొట్టెలా బాబాయ్? చేతులంతా ఒకటి చుమ్మని తుమ్మని మొత్తం లాగుతున్నాయి బాబాయ్. నొప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. అవును బాబాయ్, చాలా కష్టపడుతున్నావు కదా. అవునవును. పిండి బాగా పిసికేస్తే తగ్గిపోతాయి. గోధుమ పిండిని మైదా పిండి తీసుకురా. ఇందులో ఏది గోధుమ పిండో ఏది మైదా పిండో అరే చూస్తే తెలియట్లేదా? రంగును బట్టి మైదా పిండి తెల్లగా ఉంటది, ఇదేమో గోధుమ పిండి కాస్త బ్రౌన్ కలర్ ఉండదా? ఓకే నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. బేసన్ తీసుకో, ఆ రెండు పిండ్లు దాంట్లో వేసాయి. ఇది గోధుమ పిండి, మైదా పిండి, ఇది శనగపిండి, ఇది గోధుమ పిండి. ఇది నీళ్లు పోయి ఎక్కువగా పోయి కాదు, రొట్టెలా తయారు చేసుకోవాలి కదా. చాలా పోయి అవసరాన్ని బట్టి మళ్ళీ కలుపుదాం. పోసావా? చిటికలు ఉప్పు వేసుకో, మరీ ఎక్కువగా వేయకు. గడ్డలు పోసేస్తాం అనుకో, తగ్గించవచ్చు కొంచెం. కలుపు ఇప్పుడు. చేతులంతా ఒకటే నొప్పి. అది చేతి వేళ్ళు నొప్పులు అన్ని తగ్గాలంటే ఈ పిండి బాగా కలపాలి. గట్టిగా కలుపుతున్నా నాన్న. వేళకి కాస్త ఆ శక్తి సామర్థ్యాలు కావాలి కదా. నీదేం బాయ్ నాన్న, చెప్పడం ఈజీ, చేయడమే కాస్త కష్టం. అబ్బా వెరీ గుడ్. ఒక ఉండలా తయారు చేయదాన్ని. అయిపోయింది బాబాయ్. రే దాన్ని కరెక్ట్ గా రౌండ్ గా బాల్ లా తయారు చేసి చెప్తా. బాగుండాలి తక్కువ. అమ్మయ్యా ఓకేనా? ఓకే. దాన్ని పొడి మళ్ళీ అలా కొడితే ఏమవుతుంది? అది ఏమవుద్ది? అలా కొట్టకూడదు. ప్రతి పనికి ఓ పద్ధతి అంటూ ఉంటుంది కదా. ఆహా, దీన్ని దాని మీద షిఫ్ట్ చేసుకో. కూర మాత్రం అద్భుతంగా కీమలా ఉంది బాబాయో. కూర కాదు కీమానే, అర్థమైందా? కీమా, క్యాలీఫ్లవర్ కీమా. ఆ స్టవ్ మీద మార్చుకో. అది దీన్ని ఆఫ్ చేసే చెప్తాను. ముందు దీన్ని మనం రొట్టెగా తయారు చేసుకోవాలి. పొడి పిండి తీసుకుని దాంట్లో మొత్తం ఏముండంతా చుట్టూ ఒకసారి పిండిలో కలపరా. అలాగా పిండి దీని మీద పడుతుంది. ఇప్పుడు కలిపి అది అంతే అయిపోయింది. అయిపోయింది. కాస్తంతా ఆ పొడి వేసి దాని మీద పెట్టాలి చెప్తాను. ఓకే వేసావా? దాని మీద పెట్టది. అది అప్పడాల కర్ర తీసుకో. దాన్ని చక్కగా ఏమాత్రం తొందరపడకుండా సన్నగా, చాలా సన్నగా మధ్య మధ్య పిండి వేసుకోరా. అది మధ్య ఆ పొడి పిండి వేసుకోవాలి. లేకపోతే అసలు ఎలా అది పద్ధతి. అప్పడాల కర్రగా అంటుకుపోతుంది కదా లేకపోతేను. అమ్మయ్యా చేశాను బాబాయ్. ఇప్పుడు ఈ పొడి దాని మీద మొత్తం తల్లి రాసి అయిందా? అయిపోయింది బాబాయ్. ఇప్పుడు దాని మీద నెయ్యి తీసుకుని మొత్తం పూసి. నెయ్యి చేతితో ఎక్కువరా. ముందు చూడు అవసరాన్ని బట్టి. ఆ పిండి మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు పొడి పిండి దాని మీద చల్లాలి. చల్లేవా? దీన్ని ఏం చేయాలంటే చక్కగా ఏదో కాగితం చుడతారు చూడు, అలా చుట్టాలి. వెరీ గుడ్. పర్ఫెక్ట్ షేప్ లో రావాలిరా. నొక్కితే మళ్ళీ షేప్ పాడైపోతుంది. అది
వండర్ఫుల్ వండర్ఫుల్. అది. ఇప్పుడు కత్తి తీసుకుని ఏం చేస్తామంటే చక్కగా కట్ చేయాలి. కొంచెం కొంచెం పెద్దగానే తీసుకో. కొంచెం పెద్దగానే తీసుకోవాలా? ఏదో కాజాల సైజులో ఉన్నాయి కదా, అలా కాకుండా కొంచెం పెద్దగా తీసుకో. అది సెపరేట్ పెట్టుదని అంతే. చూసా కాజాలకి ఎన్ని పొరలు ఉన్నా ఆఫీసులో మడత కాజా అంటారు చూడు, ఇదే అది. షాబాష్ షాబాష్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్క దాన్ని తీసుకుని అప్పడాల కర్రతోటి ఏం చేస్తున్నావు చెప్పింది విను జాగ్రత్తగా. తర్వాత దీన్ని ఇలా ప్రెస్ చేయాలి మళ్ళీ. ఓహో, ఇవన్నీ దాంట్లో పెట్టి ఒకటి మాత్రం తీసుకొని పళ్ళ దగ్గరికి లాక్కో. అది ఒకసారి దాని మీద పిండి వేసుకో. చక్కగా అలా స్ట్రైట్ గా రొట్టెలు ఎలా చేస్తాం అలా చేయాలి. ఇవన్నీ ఇలా తిప్పడం కాదురా, ఇలా స్ట్రైట్ గా ఉండాలి. వంకర బుద్ధి తిప్పినట్టు తిప్పావు. చూసావా ఎన్ని పొరలు వచ్చా? అసలు ఇలాంటి రొట్టెలు మిగతా ఏ హోటల్లోనే ఎప్పుడైనా తిన్నావు నువ్వు? చూడను కూడా చూడలేదు బాబాయ్. వెరీ గుడ్. అదే బాబాయ్ హోటల్లో ప్రత్యేకత. చక్కగా మధ్యలో నెయ్యి పొరలు వస్తాయి. దీన్ని దాని మీద పెనం పెట్టు. రొట్టెలు కాల్చుకునే పెనం పెట్టా. ఉంది 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 పెట్టు మరి. అది అన్నిటికీ తీసి అక్కడి నుంచి కాలు వేయాలి. ఇంకా అన్నం వేడి కింద ఒక చుక్క నీళ్లు చల్లితే అన్నం వేడి కిందో లేదో తెలుస్తుంది. అర్థమైందా? చూసావా? అర్థమైందా? జాగ్రత్త. ఇప్పుడు రొట్టి జాగ్రత్తగా దాని మీద పోయి మంట తగ్గించుకోరా, ఇంటికన్నా మంచిది. చూసావా? అది పొంగుతోంది అంటే కాలుతోంది అని అది అర్థం అవుతుంది. ఇప్పుడు తిప్పు, మంట కాస్త తగ్గించుకో, తిరిగి. అదే నేను చెప్పింది. అబ్బా బాబాయ్, కాళ్ళు చేతులు ఇందాకట్లానే బాగా పీకేస్తున్నాయి. నేను రెస్ట్ తీసుకొని వస్తా. బాగా కాళ్ళు పీకేస్తున్నా అయితే నీకు రెండు పని చేసుకుని నేను అలా పోయి నేను కూడా రెస్ట్ తీసుకుని వస్తా. నా కాళ్ళు నొప్పులు పుడితే నువ్వు రెస్ట్ తీసుకోవడం? అదే కదా నా బాధ. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. నువ్వు కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి వచ్చావు కదా, అని ఏదో పని అడిగామంట. చాలా బిజీగా ఉన్నానండి, పర్లేదు పంపించండి, చేతికి అందుబాటులో ఉంటాడని చెప్పాడు. అలాగే ఏర్పాటు చేస్తాను. ఓకే. ఏంటంటున్నావు? ఏంటి? అదేలా చిత్రి పట్టడానికి చెక్కలు కొట్టడానికి మంచి లేటంట, అందుకని నేను పంపించమన్నాడు. ఎవరు? ఆడు పంపించమని నీకు చెప్తే నువ్వు వచ్చి నాకు చెప్తావా? నీళ్ళు పంపిస్తే బెటర్ కదా, పని వచ్చినోడి ఆ పని కూడా నేర్చుకుంటావు. అసలే ఆరాట పడిపోతున్నావు కదా, నువ్వు తొందరగా పెద్దోడు అవ్వాలి నా కోరిక. అర్థమైందా? ఇందాక నుంచి చేతులు నొప్పులు అంటున్నావు కదా. అవునవునవును. అవి బాగా స్ట్రాంగ్ గా తయారవ్వాలంటే మంచి మందు కనిపెట్టా. ఏంటో? అర్థమైతే రెండు చేతులు కింద పెట్టు. కింద పెట్టా. ఆ గట్టు మీద గట్టిగా 2 సార్లు నొక్కు. 2 సార్లు అంతేవా? 2 చేతులు అలాగేది అలాగే దూరం చేయి. 2 ఇప్పుడు ఒకసారి ఇలా కొట్టు. బాబాయ్ ఏమైందిరా? ఇగో ఇందాకది మాత్రం డ్రామా గానీ ఇప్పుడు మాత్రం నిజంగా అతుక్కుపోయినాయి బాబాయ్. నీ కరెక్ట్. అమ్మో అతుక్కుపోతే నువ్వు ఇలా ప్లాన్ చేసావా? నాతో పెట్టుకుంటావు నువ్వు, నాతో పెట్టుకుంటావు సన్నాసి. చెప్తాను అందుకే రే, ఎవడు ఎక్కడ ఏ పని చేయాలో ఆ పని చేయాలరా. లేనిపోని ఆశలకు పోయి అక్కడికి ఉరుకుతాం, ఇక్కడ ఉరుకుతాం, ఆలోచనలన్నీ. అర్థమైందా? సరే నేను రొట్టెలు తింటా ఉంటాను, నువ్వు చూస్తూ ఉంది.
అసలు ఎలా చేసావు జ్ఞాపకం ఉందా నీకు? ఏంది? చెప్పు. ఇప్పుడు అసలు మొదటిది ఏంటది? దాన్ని ఏమంటారంటే కాలీఫ్లవర్ కీమా. అది ఎలా చేసామంటే ముందుగా కాలీఫ్లవర్ ని తురుముకోవాలి. ఒక గిన్నెలో నూనె పోసుకొని అందులో జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తర్వాత అందులో ఉప్పు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటాలు, ధనియాల పొడి, కారం, బఠానీలు, గరం మసాలా, తురిమిన కాలీఫ్లవర్ ఇవన్నీ వేసి నీళ్లు పోసి ఉడికించుకోవాలి. అంతే, కాలీఫ్లవర్ కీమా రెడీ. కాజా రొట్టెలు ఇవేలా తయారు చేయాలంటే ఒక బేసన్ లో మైదా పిండి, గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు వేసుకొని పిండి కలుపుకోవాలి. అంతా కలిపి పలసగా ఒత్తుకొని దాని మీద నెయ్యి వేసుకొని చుట్టుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కల్ని చపాతీలాగా ఒత్తుకోవాలి. నూనె వేసి పెనం మీద కాల్చుకుంటే అంతే, కాజా రొట్టెలు రెడీ. ఇలా చేసాం. అలా చేసావా? ఇంకా నా చేతులు రావా? నా చేతులు నువ్వు రా, నేను తినిపిస్తా. నువ్వు రాదా, నేను తినిపిస్తాను. బాబాయ్ వెళ్ళు, బాబాయ్ వెళ్ళు, బాబాయ్ వెళ్ళావా? వద్దనా? కూర్చో. అబ్బా, కూర్చోరా, వస్తున్నాను నేను. ఈ రకంగా నేను తినిపించే భాగ్యం నాకు వచ్చి. అమ్మాయ్యా, నీ ప్లేస్ నేను కొట్టేసా ఈరోజు. బాబా ఇప్పుడు చెయ్యి ఇప్పుడు అదిగి పెట్టావు, ఓకే. ఇప్పుడు అంటే నువ్వు పెడతావు, ఇంటికి వెళ్ళిన తర్వాత నేను 100 పనులు చేసుకోవాలి బాబాయ్. ఆ పనులు ఎవరు చేస్తారు చెప్పు? ఉద్దేశం అంటే ఏమి లేదు, తినిపించు. ఏం లేదు ఉద్దేశం, ఏమి లేదు, నువ్వు తినిపించు. అవును కదా, ముందు తిను, తర్వాత ఎవరు అంతా ఆలోచించలేదు. చూస్తే రుచిగా ఉన్నాయి రెండు. నువ్వు ఎంత ఆలోచించినా ఏం లేదు, కక్కుర్తి పడరా. నేను పెడుతున్నా కదా, పెట్టు. ఆకలి వేస్తుంది. అది బాగా అది సూపర్ అని చెప్పడానికి కూడా చేతులు సూపర్ సూపర్. సూపర్ అని చెప్పడానికి నోరు కాదు, చేతులతో సూపర్ అనాలా? ఈ చేతులు వచ్చాక సంగతి చెప్తా. అలాగే నువ్వు తిన్నాక నేను చెప్తాలే. చాలా బాగుంది, చాలా బాగా తినిపిస్తున్నాను. తిను, నువ్వు కూడా తిను, నువ్వు కూడా తిను, నువ్వు కూడా తిను. పెట్టా ఉల్లిపాయ కూడా కొడుతుంటే బాగుంటది. ఇంకా కావాలనుకుంటే దీంట్లో నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. చేతులు మాత్రం రావన్నమాట. అవునా? ఏం చేశారు? చప్పట్లు కొడుతున్నావు, నేను చప్పట్లు కూడా శబాష్ శబాష్ శబాష్. నువ్వు అంత బాగా చేసావు, నేను కొడుతున్నా కదా, చాలు కదా. మరి ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి? ఒక 6 గంటల సేపు దాన్ని బియ్యం కడిగిన కడుగులో నానబెడితే కానీ చేతులు ఇడిపోవు. బియ్యం కడిగిన కడుగులో దీన్ని నానబెడితే చేతులు ఇడిపోవా? అప్పటిదాకా ఇడిపోవు. అవునా? నువ్వు ఇంకా ఇలాగే ప్రవర్తించి ఇలాగే వాగేవనుకో, నేను నోటు కూడా వేసేస్తాను. వద్దులే, అర్థమైందా? వద్దు, బుద్ధిగా పని చేసుకో, అంతే. అదే సంగతి. ఓకే. వాడు హోటల్ పెట్టి బాగుపడ్డాడు అనుకో, అప్పుడు వాళ్ళిద్దరు ఇంగ్లీ బ్యాండ్ బస్ స్టాండ్ దగ్గర కూర్చొని వంకాయ, కొత్తిమీర, కారం జనాజనాది తినోరే, జనాజనాది ఓ తినోరే.